హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చూద్దాము మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేసి. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్లీస్ట్ 3 times ఆర్ 5 times తలుచుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. హై ప్రీస్టెస్, 5 of Pentacles, 7 of Swords, 4 of Swords, 8 of Pentacles, Hierophant, 6 of Wands, Knight of Wands, Fool, Death. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మూన్ అండి. ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ తీసుకొచ్చిన వాళ్ళు మీరు కాదు, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళ వల్లే మీరు మీ పర్సన్ అట్ ప్రెసెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఉందని ఇంకెవరికైనా తెలియడం, సో దానివల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది రావడం. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని వేరే వాళ్ళకి తెలిసి కానీ, ఎవరైనా అనవసరంగా మీ ఇద్దరి మధ్య ఇల్యూషన్ క్రియేట్ చేసి, లేనిపోనేది క్రియేట్ చేసి మీ ఇద్దరి మధ్య ఇక్కడ రిలేషన్లో సెపరేషన్ అయినా తీసుకొచ్చి ఉండాలి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ మూన్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇన్ ద సెన్స్ ఈ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నా ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు, సీక్రెట్గా దాచిపెడుతున్నారు. ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఉన్నా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, మీరు మీ పర్సన్ ఇద్దరు గొడవపడి సెపరేట్ అయి ఉండొచ్చు. లేదు అంటే సమ్ అదర్ పర్సన్స్ మీ ఇద్దరి మధ్య ఇల్యూషన్స్ అనేది క్రియేట్ చేసి ఉండొచ్చు. సమ్ నెగిటివ్ థింగ్స్ అయితే ఈ పర్సన్ మనసులో ఉన్నాయి, దానివల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అయినా అయి ఉండాలి. లేదు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మెయిన్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చింది అనేది ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. సో సంథింగ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, మేబీ ఫైనాన్షియల్లీ బెనిఫిట్స్ కోసమైనా సరే ఈ పర్సన్ మీ నుంచి సెపరేట్ అయి ఉండాలి.
మీకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మేబీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పి ఎవరికైనా తెలిసుండాలి. దానివల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరంటే ఇక్కడ ఎమోషన్స్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది, కానీ ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎందుకో మీ మీద ఉన్నా కూడా ఇక్కడ మూన్ రివర్స్ అయింది చూడండి. ఈ పర్సన్ కన్‌ఫ్యూషన్‌లో పడ్డారు. ఒక ఇల్యూషన్‌లో అయితే ఉన్నారు. ఈ రిలేషన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా అనే డౌట్‌లో కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కొన్ని డౌట్స్ అనేది ఈ పర్సన్ మనసులో అయితే ఉన్నాయి, ఏర్పడ్డాయి. దానివల్ల ఈ పర్సన్ అసలు నేను ఈ రిలేషన్ విషయంలో నేను ఏదన్నా ఎఫర్ట్ పెడితే యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదా? అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. ఎంత ఈ రిలేషన్‌లో ఎఫర్ట్ పెట్టినా కూడా వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య మదర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎవరైనా లేడీ ఇష్యూస్ కానీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో, వాళ్ళని దాటి ఈ పర్సన్ ఏమీ చేయలేరు అనే టైప్‌లో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. స్ట్రగుల్ తీసుకోవడానికి అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఇష్టపడట్లేదు. హై ప్రీస్టెస్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ ఫ్యామిలీకి ఏదైనా తెలిసిందా? మీ ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఆ పర్సన్ ఫ్యామిలీకి కానీ. సో, ఫ్యామిలీలో ఎవరికో తెలిసుండొచ్చు. అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చుండాలి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చుండాలి. ఇక్కడ ఈ పర్సన్ అయితే సీక్రెటివ్‌గా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. సో, బయట పడితే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడ నేమ్ పోతుంది అనే భయంతో అయినా ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా అయినా ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ లో అవుతున్నారు. అండ్ ఎట్ ప్రెజెంట్ తను ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తూనే ఉన్నారు. మీ వెనకాల మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్లీ ఇక్కడ ఈ పర్సన్ చాలా లోగా ఉన్నారు. మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ అంత వెల్ సెటిల్డ్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ మీ నుంచి దూరంగా ఉండుండొచ్చు కూడా. అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు. మీ వెనకాల మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమించేంత అదృష్టం వాళ్ళకి లేదు అన్న టైప్‌లో ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీకు తగ్గిన వాళ్ళు కాదు వాళ్ళు అన్న టైప్‌లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు లో చేసుకుంటున్నారు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ మేబీ మీకన్నా లో కూడా అయ్యుండొచ్చు. అండ్ ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిమ్మల్ని చేస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. ఫైనాన్షియల్లీ సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. మీ నుంచి ఎప్పుడైతే ఈ పర్సన్ దూరం అయ్యారో అప్పటి నుంచి ఈ పర్సన్ హెల్త్ పరంగాను, ఫైనాన్షియల్లీగాను అండ్ ఎమోషనల్లీ కూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. మిమ్మల్ని చేస్తున్నారు ఈ పర్సన్. మీతో యూనియన్ అవ్వడానికి ఈ పర్సన్ చేస్తున్నారు. కానీ అది ఎందుకో అవ్వట్లేదు. మీతో యూనియన్ అయితే అవ్వట్లేదు. దానికోసమే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ నుంచి పారిపోయే సిచ్యువేషన్స్‌లో ఉన్నారండి. మేబీ ఈ పర్సన్ మీతో ఏదైనా చీటింగ్ అయినా చేసి ఉండాలి. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం ఈ పర్సన్‌కి లేదు. మీరు ఏం అడిగినా సరే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు ఆర్ మీ నుంచి అవాయిడ్ చేస్తారు. సో, మీరేమన్నా అడిగినా కూడా ఈ పర్సన్ డైరెక్ట్‌గా ఫేస్ చేయడానికైతే రెడీగా లేరు. ఎందుకంటే మీరు అడిగే క్వెషన్స్‌కి సమాధానం ఆ పర్సన్ దగ్గర లేదు కాబట్టి ఈ పర్సన్ తప్పించుకోవడానికే ట్రై చేస్తారు. సో, మళ్ళీ వస్తాను, తర్వాత మాట్లాడతాను, ఇది సిచ్యువేషను. సో, మీరెక్కడైనా కనిపిస్తే కూడా ఈ పర్సన్ మీ నుంచి పారిపోతారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు. చాలా విషయాల్లో ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. మీరు అడిగే దేనికి కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు.
7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో స్నీకీ ఎనర్జీ కనిపిస్తుంది. సంథింగ్ ఏదైనా మోసం చేశారు, లేదంటే మీరు మోసం చేశారా, లేకపోతే వాళ్ళు మోసం చేశారా, ఇద్దరు ఒకరికొకరు మోసం చేసుకున్నారా, ఐ డోంట్ నో. కానీ ఇక్కడ స్నీకీ ఎనర్జీ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా ఎదురుపడినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేకపోవచ్చు. లైక్ మీరు ఏదన్నా అడిగినా కూడా ఈ పర్సన్ అన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ తిరగొచ్చు. ప్రాపర్గా ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉండొచ్చు. చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ నుంచి పారిపోవడానికి కానీ, మీకు దూరంగా వెళ్ళిపోవడానికి కానీ. ఇలా చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్లో మీకు ఈ పర్సన్కి మధ్య రిలేషన్లో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు, బ్రేక్ కావాలి అనుకుంటున్నారు. అండ్ చాలా వరకు ఈ పర్సన్ హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నారండి. హెల్త్ పరంగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఈ రిలేషన్లో బ్రేక్ కావాలి అనుకుంటున్నారు, రెస్ట్ కావాలి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీ వల్ల ఈ పర్సన్కి చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది మీ వల్ల ఈ పర్సన్కి. సో దాని నుంచి రెస్ట్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు. కెరియర్ రిలేటెడ్ కానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి, మనీ సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, లైఫ్లో గ్రోత్ రావాలి అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ టార్గెట్ మొత్తం ఎట్ ప్రెజెంట్ ఫైనాన్సెస్ మీదే అనేది ఈ పర్సన్ చూస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. మనీ సంపాదించాలి, ఇక్కడ మీ నుంచి బ్రేక్ తీసుకోవాలి, లేదు అంటే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. సో వేరే ఏదైనా నేర్చుకోవడం కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సో అట్లా ఏదో చేస్తున్నారు. ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి, ఫైనాన్షియలీ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఎక్కువగా కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ హెరోఫెంట్, నాకు తెలిసి ఈ పర్సన్ ఆల్రెడీ హెరోఫెంట్, హై ప్రీస్టెస్ ఎనర్జీ, ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడా, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ మీతోనే మ్యారేజ్ అయిందా ఈ పర్సన్కి? ఈ పర్సన్ అయితే వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారండి. మ్యారేజ్ కోసం కావచ్చు, కెరియర్ రిలేటెడ్లో సక్సెస్ కోసం కావచ్చు, ఈ పర్సన్ వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు. సో ఎవరో మెచ్యూర్డ్ పర్సన్ గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళకన్నా ఏజ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ అయితే ఈ పర్సన్ తీసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ కొంచెం ట్రెడిషనల్ పర్సన్ అయినా అయి ఉండాలి. ట్రెడిషనల్ పర్సన్, ఆచారం పద్ధతులు అలాంటివి ఎక్కువగా ఫాలో చేస్తారు. చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, చాలా తెలివితేటలు ఉన్న పర్సన్. లాంగ్ టర్మ్గా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని అయితే ఫీల్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్ వాళ్ళ కెరియర్లో కూడా సక్సెస్ అండ్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. లేదా వాళ్ళ లైఫ్లో ఏదో ఎట్ ప్రెజెంట్ ఏదైనా అరేంజ్ మ్యారేజెస్
ఫ్యామిలీలో మ్యారేజ్ రిలేటెడ్ టాపిక్స్ వస్తున్నాయి. సో దాని మీద కూడా ఈ పర్సన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ లైఫ్లో ఈ పర్సన్ సక్సెస్ అవ్వాలి, తను ఎక్కడ తక్కువ కాదు అని మీకు చూపించాలి, ప్రూవ్ అవ్వాలి అని అట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, అట్లా అని ఈ పర్సన్ చీట్ చేశారు, అట్ ప్రెజెంట్ మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు అని ఇదే కంటిన్యూస్గా అయితే ఉండదు. బట్ వస్తారు ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి, యాక్షన్ తీసుకుంటారు, మీ లైఫ్లోకి వస్తారు. మేబీ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో చేస్తారు. ఇక్కడ ఎమోషన్స్కి సంబంధించి ఒక్క కార్డు కూడా రాలేదు, కప్స్ కార్డ్ ఒకటి కూడా రాలేదు. ఈ పర్సన్కి మళ్ళీ ఎప్పుడు మీరంటే అట్రాక్షన్ అనిపిస్తుందో, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో సాధించారు, మీరు ఈ పర్సన్ ఎవరైనా అనుమానించి లేకపోతే అవమానించి ఉంటే కనుక వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించిన తర్వాత అది మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు, వస్తారు. అండ్ ఫుల్ ఎనర్జీ, ఈ పర్సన్ ఎలా అంటే కొంచెం మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్న పర్సన్. ట్రావెలింగ్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంటుంది. అట్ ప్రెసెంట్ తను ఏదైనా ట్రావెల్ చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళాలని కానీ, సో ఎటైనా ట్రావెల్ చేయాలని కానీ, సో న్యూ బిగినింగ్స్ చేయాలని కానీ, సో లైఫ్లో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని కానీ అట్ ప్రెసెంట్ ఫీలింగ్లో ఉన్నారు. సో డెత్ ఆల్మోస్ట్ ఈ రిలేషన్ని ఎండ్ చేసా లేకపోతే పాస్ట్ని ఎండ్ చేసా, న్యూ బిగినింగ్స్ అయితే ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు. లైఫ్లో వచ్చే ప్రతి ఆపర్చునిటీని ఈ పర్సన్ యూటిలైజ్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు. ఎండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి రిపీట్ చేసి చెయ్యాలని ఈ పర్సన్కి అయితే ఉన్నట్టు నాకేం కనిపించట్లేదు. వాళ్ళ సక్సెస్ చూపించడానికి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో, కానీ ఒక కమిట్మెంట్ తీసుకొని పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని అయితే నాకేం కనిపించట్లేదు. సో మేజర్గా ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఒకటి నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఆలోచించట్లేదు, సిచ్యువేషన్లో నెగిటివ్గా ఎక్కువ మైండ్ సెట్ ఉంది ఈ పర్సన్కి. సో ఇలాంటి పర్సన్ కోసం యూనివర్స్, ఏంజల్స్ వచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. సో మీరు మీ పర్సన్కి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేశారా, చేయలేదా? చేయకపోతే ఈ పర్సన్తో హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేయండి. సో మీరేం కావాలనుకుంటున్నారు, ఆ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. అప్పుడే ఆ పర్సన్ మనసులో ఉన్న నెగిటివిటీ కానీ ఏదైనా కూడా కొంతవరకు పోతుంది. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమ్ ఈజ్ ఎట్ యువర్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. సో అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం మీరు కరెక్టే అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. యూ డిజర్వ్ లవ్. సో మీరు లవ్కి అర్హులు అని, ప్రేమించడానికి మీకు అర్హత ఉంది అని ఏంజల్స్ చెప్తున్నారు. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్.
సో మీ ఇద్దరి మధ్య ఏమైనా చిల్డ్రన్ ఉంటే కనుక వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.